పుష్ప రిలీజ్ మరి కాసేపట్లోనే అల్లు అర్జున్ రిలీజ్ కాబోతున్నారు. చెంచల్గూడ జైలు నుంచి విడుదల కాబోతున్నారు అల్లు అర్జున్. బెయిల్ పేపర్లతో జైలుకి చేరుకున్నారు అల్లు అర్జున్ లాయర్. చెంచల్గూడ జైలు పరిసరాల్లో భారీ బందోబస్తు కనిపిస్తోంది. 4 వారాల మధ్యంతర బెయిల్ని మంజూరు చేసింది హైకోర్టు. 50,000 రూపాయల పూచీకత్తుపై ఈ బెయిల్ని మంజూరు చేశారు. పర్సనల్ బాండ్ తీసుకుని విడుదల చేయాలి అంటూ ఆదేశించింది హైకోర్టు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ ఇవాళ మధ్యాహ్నం అరెస్ట్ చేశారు. అయితే నాంపల్లి కోర్టు ఆయనకి రిమాండ్ విధించిన నేపథ్యంలో చెంచల్గూడ జైలుకి ఆయన్ని తరలించారు. అయితే ఈలోగా హైకోర్టు ఆయనకి మధ్యంతర బెయిల్ని మంజూరు చేసింది. దీంతో ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసిన తర్వాత మరి కాసేపట్లోనే అల్లు అర్జున్ని విడుదల చేయబోతున్నారు. కాసేపట్లోనే అల్లు అర్జున్ విడుదల కాబోతున్నారు. చెంచల్గూడ జైలు నుంచి అల్లు అర్జున్ బయటికి రాబోతున్నారు. బెయిల్ పేపర్లతో అల్లు అర్జున్ లాయర్ ఇప్పటికే జైలు దగ్గరికి చేరుకున్నారు. చెంచల్గూడ జైలు పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు కనిపిస్తోంది. ఇన్ఫాక్ట్ అల్లు అర్జున్ కేసుకి సంబంధించి హైకోర్టు అలాగే నాంపల్లి కోర్టుల తీర్పులు వస్తున్న క్రమంలోనే జైలు దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నాంపల్లి కోర్టు తీర్పు బయటికి వచ్చిన వెంటనే ఆయన్ని చెంచల్గూడ జైలుకి తరలించారు. అప్పటి నుంచి కూడా భారీ భద్రత జైలు పరిసరాల్లో మనకు కనిపిస్తూ ఉంది. అయితే లేటెస్ట్గా హైకోర్టు ఇచ్చిన ఇంటరిమ్ బెయిల్తో అల్లు అర్జున్ మరి కాసేపట్లోనే బయటికి రాబోతున్నారు. మొత్తం 4 వారాల మధ్యంతర బెయిల్ని హైకోర్టు మంజూరు చేసింది. 50,000 రూపాయల పూచీకత్తుపై ఈ బెయిల్ని మంజూరు చేశారు. పర్సనల్ బాండ్ తీసుకుని అల్లు అర్జున్ని విడుదల చేయాలి అంటూ హైకోర్టు న్యాయమూర్తి ఆదేశాలు ఇచ్చారు. సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాట కేసులో డిసెంబర్ 4వ తారీఖున జరిగిన ఈ తొక్కిసలాట కేసులో ఒక మహిళ ప్రాణాలు కోల్పోయిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ కేసుకి సంబంధించి అల్లు అర్జున్ని అక్యూజ్డ్గా చేర్చారు. ఇవాళ ఆయన్ని A11గా అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. నాంపల్లి కోర్టు ఆయనని రిమాండ్కి తరలించమని ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో చెంచల్గూడ జైలుకి ఆయన్ని తరలించారు. మరొక వైపు హైకోర్టుని ఆశ్రయించారు అల్లు అర్జున్. ఆ కేసు విచారణ సందర్భంగా బెయిల్ పిటిషన్ వేసుకోవాలి అంటూ జడ్జ్ అల్లు అర్జున్ తరపు లాయర్కి సూచించిన నేపథ్యంలో వెంటనే మధ్యంతర బెయిల్ పిటిషన్ వేయడం, మధ్యంతర బెయిల్ని కోర్టు మంజూరు చేయడం కూడా జరిగిపోయాయి. ఈ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి కావడానికి ఇంకాస్త సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. ఆ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసిన తర్వాత 50,000 రూపాయల పూచీకత్తు మీద పర్సనల్ బాండ్ ఇచ్చి అల్లు అర్జున్ బయటికి రాబోతూ ఉన్నారు. ప్రస్తుతం దానికి సంబంధించిన ప్రొసీజర్స్ అంతా కూడా జైల్లో జరుగుతూ ఉన్నాయి. అల్లు అర్జున్ తరపు లాయర్ అవసరమైన అన్ని డాక్యుమెంట్స్ని తీసుకుని జైలు వద్దకి చేరుకున్నారు. ఎనీ టైం అల్లు అర్జున్ బయటికి రాబోతున్నారు. లేటెస్ట్ అప్డేట్స్ తో చెంచల్గూడ జైలు నుంచి మా ప్రతినిధి శ్రవణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రవణ్, లేటెస్ట్ అప్డేట్ ఏంటి? ఎంతసేపు పట్టే అవకాశం ఉంది అల్లు అర్జున్ బయటికి రావడానికి? రైట్, అల్లు అర్జున్కి బెయిల్ వచ్చిన వెంబటే ఫ్యాన్స్ ఇక్కడ కొంచెం ఆనందాన్ని వ్యక్తం చేస్తూ భారీగా గుమ్మికూడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే బెయిల్ పేపర్స్ ఆల్రెడీ జైలు లోపలికి వెళ్ళిపోయాయన్న కొత్త ప్రచారం ముందు జరిగింది. కానీ చివరికి ముగ్గురు అల్లు అర్జున్కి సంబంధించిన అడ్వకేట్ టీంకి సంబంధించిన ముగ్గురు టీం వచ్చి కొద్దిసేపటి క్రితమే బెయిల్కి సంబంధించిన డాక్యుమెంట్స్, దాంతోపాటుగా 50,000 పూచీకత్తుకు సంబంధించిన బాండ్కి రిలేటెడ్కి సంబంధించిన మొత్తం డాక్యుమెంట్స్ తీసుకొని 15 నిమిషాల క్రితం 10 నుంచి 15 నిమిషాల క్రితం లోపలికి వెళ్ళిన సిచ్యువేషను. దీంతో ఎనీ మూమెంట్ జనరల్గా ఈ ప్రొసీజర్ ఫినిష్ అవ్వడానికి ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది. సో అరగంటలో ఎనీ మూమెంట్ అల్లు అర్జున్ బయటకు వచ్చే సిచ్యువేషన్ చాలా క్లియర్గా కనపడుతుంది. దానికి సంబంధించి పోలీసులు కూడా పూర్తిగా ఇక్కడ హై అలర్ట్లో ఉన్నారు. చూడొచ్చు, చెంచల్గూడ జైలుకు మెయిన్ గేటుకు ముందు మూడు లేయర్లలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. పూర్తిగా ఒక రో పార్టీ ఉంది, దాని తర్వాత ఎస్కాట్ ఉన్న తర్వాత పోలీసులు మొత్తం 3 లేయర్లలో పోలీసులు సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. ఎందుకంటే అల్లు అర్జున్ బయటికి వచ్చిన వెంటనే అల్లు అర్జున్ ఫ్యాన్స్తో ఏమైనా మాట్లాడతారా, లేకుంటే ఫ్యాన్స్ అల్లు అర్జున్తో మాట్లాడాలి, అతన్ని చూడాలి, అతనికి షేక్ హ్యాండ్ చేయాలి, హ్యాండ్ వేవ్ చేయాలి అన్న ఉత్సాహంతో భారీగా వచ్చారు ఇక్కడికి. ప్రస్తుతం చెంచల్గూడ జైలు వద్ద పూర్తిగా జనాలతో కిక్కిరిసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. పోలీసులు కూడా భారీగా మోహరించారు. సుమారు 100 నుంచి 150 మంది పోలీసులు ఈ చెంచల్గూడ జైలు చుట్టుపక్కల ప్రాంతాల్లో మోహరించినారు. మెయిన్ గేట్ ముందు మాత్రం దాదాపుగా 100 మంది పోలీసులతో హై సెక్యూరిటీ విధించారు. ఎనీ మూమెంట్ అల్లు అర్జున్ బెయిల్ పేపర్స్కు సంబంధించిన ప్రొసీజర్ లోపల జరుగుతుంది. జైలు అధికారులు దానికి సంబంధించిన ప్రొసీజర్స్ చూస్తున్నారు. బెయిల్ కాపీ కొద్దిసేపటి క్రితమే వాళ్ళకి ఫిజికల్గా అందింది అల్లు అర్జున్ లాయర్ల తరపు నుంచి. సో దానికి సంబంధించిన ప్రొసీజర్ ఫార్మాలిటీ జరుగుతుంది.
30 minutes నుంచి 45 minutes బేసిక్గా ఈ స్టాండర్డ్ ప్రొసీజర్ జరగడానికి టైం పడుతుంది. కాబట్టి ఎనీ మూమెంట్ అల్లు అర్జున్ బయటికి రావచ్చు. ఫ్యాన్స్ మాత్రం చాలా ఆనందంతో ఉత్సాహంతో తమ పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ చూడటానికి మాత్రం భారీగా ఇక్కడికి తరలి వస్తున్నారు. చూడొచ్చు, ఒకసారి చూస్తే ఫ్యాన్స్ అందరూ కూడా వీళ్ళందరూ కూడా అల్లు అర్జున్ అభిమానులు మొత్తం కూడా ఇక్కడ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమ హీరోని చూడటానికి చాలా సంతోషంగా ఉన్నారు. సో ప్రాసెస్ నడుస్తుంది. చూడొచ్చు, పుష్పరాజ్ తగ్గేదే లేదంటూ వాళ్ళ అల్లు అర్జున్ ఫ్యాన్స్లో అల్లు అర్జున్కి బేసిక్గా మాస్ ఫాలోయింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది. పుష్ప తర్వాత మేనరిజంతో ఉన్న తగ్గేదే లేదా అంటూ ఒక మేనరిజంతో అల్లు అర్జున్ పాన్ ఇండియా ఫ్యాన్స్ తగ్గించుకున్నారు. సో ఇది ఓవరాల్గా పరిస్థితి. సో ఇదే ఇక్కడ ఫ్యాన్స్ కొంచెం హడావిడి చేస్తున్నారనే పోలీసులు ఇక్కడ నుంచి జనాల్ని ఇక్కడ గుమికూడకుండా ఎక్కడికక్కడ తరలించే ప్రయత్నం చేస్తున్నారు, వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా పుష్పరాజ్ ఫ్యాన్స్ జుకేగా నై అంటూ కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ పూర్తిగా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎనీ మూమెంట్ అల్లు అర్జున్ చంచల్ కూడా జైలు నుంచి బయటికి వచ్చే సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. పూర్తిగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ పూర్తిగా ఇక్కడ ఆనందాన్ని సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ని క్లియర్ చేస్తున్నారు. ఇటు జైలు అధికారులతో పాటు పోలీసులతో పాటు ట్రాఫిక్ పోలీసులు కూడా భారీగా మోహరించారు. సో మొత్తానికి అల్లు అర్జున్కి సంబంధించిన అభిమానులు పూర్తి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ కాస్త కోలాహల రకమైన సందడి వాతావరణం అయితే ఏర్పడింది. అల్లు అర్జున్కి సంబంధించిన కుటుంబ సభ్యులు ప్రస్తుతం ఇక్కడ ఎవరూ లేరు. కొద్దిసేపటి క్రితం వరకు అల్లు అర్జున్కి సంబంధించిన మామి ఇక్కడికి వచ్చారు. ప్రస్తుతం ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో అల్లు అర్జున్కి సంబంధించిన కుటుంబ సభ్యులు అయితే ఎవరూ లేరు. జైలు అధికారులు లోపల ప్రొసీజర్ సంబంధించిన ఫార్మాలిటీస్ చూస్తున్నారు. అల్లు అర్జున్ బయటికి తీసుకురావడానికి ఫార్మాలిటీస్ అయితే నడుస్తున్నాయి. దాంతో భాగంగా జనరల్గా కోర్టు ప్రొసీడ్స్లో భాగంగా ఉండే ఫార్మాలిటీస్ అయితే జరుగుతున్నాయి. సో మొత్తానికి అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2తో క్రియేట్ చేసిన బజ్ ఎంత హడావిడి, ఎంత సందడిని సృష్టించిందో. ఒకసారిగా అల్లు అర్జున్ని అరెస్ట్ చేశారన్న వార్త కూడా మొత్తం దేశవ్యాప్తంగా ఒక అలజడిని సృష్టించింది, సెన్సేషన్గా మారింది. పూర్తి మీడియా కూడా దీనివైపు అటెన్షన్ పే చేసింది. అల్లు అర్జున్కు సంబంధించిన ఇష్యూలో ఏం జరుగుతుందని మొత్తం నేషనల్ మీడియా కూడా దీన్ని ఫాలో చేసింది. TV9 కూడా ఎప్పటికప్పుడు అల్లు అర్జున్ కేసుకు సంబంధించిన అప్డేట్స్ ఇస్తూ వచ్చింది. ఎట్లా జరిగింది ఏంటి, అల్లు అర్జున్ని పోలీసులు ఎన్నింటికి వెళ్ళారు, ఎన్నింటికి అరెస్ట్ చేశారు, ఎన్నింటికి కోర్టుకు తీసుకెళ్లారు, మెడికల్ టెస్ట్లకు తీసుకెళ్లారు, ఆ తర్వాత చెంచల్గూడ జైలుకి ఎన్నింటికి తరలించారన్న పూర్తిగా ఎప్పటికప్పుడు లైవ్ అప్డేట్ ఇస్తూ వచ్చింది. కొద్దిసేపటి క్రితమే 15 నిమిషాల క్రితమే అల్లు అర్జున్ తరపున ముగ్గురు లాయర్ల బృందం చెంచల్గూడ జైలుకు చేరుకొని దానికి సంబంధించిన హైకోర్టు ఇచ్చిన బెయిల్ ఆర్డర్ కాపీతో పాటు 50,000 పూచికత్తును సమర్పించే ఒక బాండ్ని కూడా తీసుకెళ్లి జైలు అధికారులకు ఇచ్చాక దానికి సంబంధించిన ప్రొసీజర్ నడుస్తుంది. ఎనీ మూమెంట్ అల్లు అర్జున్ బయటకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ శ్రవణ్. అది చెంచల్గూడ జైలు దగ్గర నుంచి మనకు అందుతున్న లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. కొద్దిసేపటి క్రితమే, అంటే దాదాపు ఒక 15 నుంచి 20 నిమిషాల క్రితమే అల్లు అర్జున్కి సంబంధించిన లాయర్ అవసరమైన డాక్యుమెంట్స్ని, పేపర్స్ని అన్నిటినీ తీసుకుని లోపలికి వెళ్ళారు అని చెప్పి మనకి తెలుస్తోంది. సో ఈ ప్రస్తుతం అయితే ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేస్తూ ఉన్నారు. మరి కాస్త సమయం పట్టే అవకాశం ఉంది. ఒక 15 to 20 minutesలో బహుశా ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయిపోతే అల్లు అర్జున్ బయటకు వచ్చే అవకాశం ఉంది.